తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తమిళగ వెట్రి కజగం టీవీకే అధినేత విజయ్ తన ఉదార స్వభావాన్ని మరోసారి చాటుకున్నారు. కన్యాకుమారిలో ఆయన కాన్వాయ్ వెళ్తూ ఉండగా రోడ్డు పక్కన పెళ్లి బట్టలతో నిలబడి ఉన్న ఒక నవ జంటను చూసి విజయ్ స్వయంగా తన కారును ఆపారు. వారిని దగ్గరకు పిలిచి ఆత్మీయంగా ఆశీర్వదించారు. వారితో కాసేపు ముచ్చటించారు. తన అభిమాన హీరోని ఇలా ఊహించని రీతిలో కలవడంతో ఆ పెళ్లి కూతురు ఆనందంతో ఈలలు వేస్తూ సందడి చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. విజయ్ చూపించిన ఈ సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అయితే ఈ వీడియోను విజయ్ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. అయితే ఇదే సమయంలో అజిత్ ఫ్యాన్స్ ఒక విషయాన్ని తెరపైకి తీసుకొచ్చారు. అప్పట్లో పవన్ కళ్యాణ్ సైతం ఏపీ ఎన్నికల ప్రచారంలో నూతన వధూవరులను ఇలాగే ఆశీర్వదించారు అని ఈ ఫోటోను పోస్ట్ చేసి ఇదన్నమాట అసలు సంగతి, కాపీ కొట్టేశారు అంటూ విజయ్ని ట్రోల్ చేస్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ని విజయ్ ఫాలో అవుతున్నారని విమర్శిస్తున్నారు. ఎవరెన్ని విమర్శలు చేసినా ఈ ప్రచార పర్వంలో విజయ్ అనుసరిస్తున్న వినూత్న శైలి మాత్రం ఓటర్లను ఆకట్టుకుంటుందనే చెప్పాలి. ముఖ్యంగా ఆయన సైకిల్ తొక్కుతూ వీధుల్లో తిరుగుతూ ప్రజలను పలకరించడం విశేషం. పట్టుకుని ఊదుతూ సామాన్యుడిలాగా ప్రజల మధ్యకు వెళ్తున్నారు. గతంలో సైకిల్ పైన ప్రచారం చేసిన నేతలందరూ అఖండ విజయం సాధించారనే సెంటిమెంట్ను ఈ సందర్భంగా అభిమానులు గుర్తు చేస్తున్నారు. అయితే ఈ సైకిల్ యాత్రలో ఒక అభిమాని పూలదండ పట్టుకుని వేగంగా ఎదురుగా పరిగెత్తుకు రావడంతో ఒక్క క్షణం బాంబు దాడి జరుగుతుందేమో అని భద్రతా సిబ్బంది విజయ్ ఆందోళనకు గురయ్యారు. అది పూలదండ అని తెలిసాక అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు తన ప్రచారానికి వస్తున్న స్పందన చూసి ఓర్వలేక అధికార డీఎంకే ప్రభుత్వం తమను ఇబ్బంది పెడుతోంది అని విజయ్ ఘాటుగా విమర్శిస్తున్నారు. తమ పార్టీ సభలకు అనుమతులు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని, చివరి నిమిషంలో పర్మిషన్లు ఇస్తూ ఏర్పాట్లు చేసుకోకుండా డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ఇది కేవలం రోడ్ షో మాత్రమే కాదని, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంట్లో మొదలైన ఒక నిశ్శబ్ద విప్లవమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఏప్రిల్ 23న వచ్చే విజిల్ తుఫానులో అవినీతి, ఫాసిస్ట్ శక్తులు కొట్టుకుపోవడం ఖాయమని హెచ్చరించారు. ప్రచార హోరులో ఎన్ని ఆటంకాలు ఎదురైనా విజయ్ మాత్రం చిరునవ్వుతోనే ముందుకు సాగుతున్నారు. మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు స్వయంగా ముగ్గులు వేస్తున్నారు.
అభిమానులు విసిరిన కళ్లద్దాలను స్టైల్గా పెట్టుకొని వారిని ఖుషీ చేయడం వంటి చర్యలతో ఆయన తన క్రేజ్ను రెట్టింపు చేసుకుంటున్నారు. என்னுடைய அம்மா அக்கா தங்கைகள் எல்லாருக்குமே என் சைட்ல இருந்து ஒரு சின்ன ரிக்வெஸ்ட். இன்னும் ஒரு வாரம் தான் இருக்கு எலெக்ஷனுக்கு. நீங்க எல்லாரும் எனக்காக உங்க வீட்டு வாசல் விசில் சின்னத்தை கோலமா போடுங்க. వారం రోజుల్లో ప్రచార గడువు ముగుస్తోంది. దీంతో తమిళనాడు రాజకీయాల్లో విజయ్ విజిల్ ఏ మేరకు ప్రభావం చూపుతుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఇక విజయ్ స్వయంగా రాలేని ప్రాంతాల్లో ఏఐ టెక్నాలజీతో ఓటర్లను అవాక్కయ్యేలా చేస్తున్నారు. 3D హోలోగ్రాఫిక్ ప్రొజెక్షన్ సిస్టమ్ ద్వారా విజయ్ నిజంగా అక్కడే ఉండి మాట్లాడుతున్నట్టుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. కుంభకోణం అభ్యర్థి వినోద్ రవి మొదలుపెట్టిన ఈ టెక్నాలజీ కోసం రోజుకు సుమారు 50,000 ఖర్చు చేస్తున్నారు. தமிழ்நாட்டில் இருக்கிற 234 தொகுதியிலும் டிவிகே சின்னத்துக்காக அவங்க அழுத்த போற ஒவ்வொரு பட்டியல இருந்து விடுற ஒவ்வொரு ఓటు అనుగుండా మారు పారుங்க. ఎన్నికల కమిషన్ నుంచి ప్రత్యేక అనుమతి పొంది నిర్వహిస్తున్న ఈ హోలోగ్రామ్ ప్రసంగాలు ఇప్పుడు తమిళనాట హాట్ టాపిక్ గా మారాయి.